టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ధూమావతి సాధన మనం చేసుకోవాలి. ఇప్పుడు ధూమావతి జయంతి వస్తుందండి. 3 జూన్ 2025 సంవత్సరంలో మంగళవారం నాడు వచ్చింది. చాలా అద్భుతమైనటువంటిది అనమాట. మంగళవారం ధూమావతి అమ్మవారు రావడం ఇంకా మంచిదన్నమాట. అసలు ధూమావతి అమ్మవారికి మూల శ్లోకం ఏమిటండి అంటే, హ్రీంకారాసనగర్భిత నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వృద్ధారణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకటాం శ్రీచక్ర సంచారిణీం. ఆ జగన్మాత ధూమావతి ఎవరో కాదు, సాక్షాత్తు పార్వతీదేవి, లలితాదేవి. అయితే పార్వతీ అమ్మవారు మరి విధవ రూపంలో అవతరించినటువంటిది. చాలా విచిత్రమైనటువంటిది అనమాట. అన్ని రూపాలు మనకి ఉంటాయి, కానీ విధవ రూపంలో అమ్మవారు ఉండడం అనేటటువంటి చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. అంతేకాకుండా అందరికీ కూడా మామూలుగా మనం పసుపు కుంకుమాలు వేస్తూ ఉంటాం, పూజలు చేస్తూ ఉంటాం. అయితే మరి విధవ స్త్రీలకి మనం బొట్లు పెట్టనివ్వం, కుంకాలు రాయనివ్వం, పసుపులు రాయనివ్వం. అయితే అమ్మవారి మనం పూజించే అమ్మవారే విధవ స్త్రీ అయినప్పుడు, విధవ రూపంలో ఉన్నప్పుడు మనం పసుపు వేస్తామా వేయమా, అసలు కుంకుమ వేయొచ్చా వేయకూడదా, ఇది సాధకులకు మాత్రమే తెలిసినటువంటి విషయం. మామూలు బయట పంతులకు కానీ బయట వాళ్ళకి సాధకులు కానటువంటి పండితులకు కూడా తెలిసేది కాదు, ప్రవచనకారులకి తెలిసేది కాదు. ఇది అలాగే ఈ యొక్క స్వామీజీలు, బాబాలు, పీఠాధిపతులకి సంబంధం లేనటువంటి విషయం. ఇది ధూమావతి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క సాధనని నేను మొత్తం బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం పండితుల దగ్గర మేము విద్యాభ్యాసం, అధర్వణ వేదం చదవడం, అదేవిధంగా మన వేద పండితులందరితో కూడా అష్టాదశ శక్తిపీఠాలకి, 12 జ్యోతిర్లింగాలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజల కోసం అని మనం వెళ్తూ ఉండడం జరుగుతుంది పండితులతో. అక్కడ మాకు ఆ కార్యక్రమాలన్నీ చేస్తాం కాబట్టి అవన్నీ కూడా ఇంకా ఇతర ఈ యొక్క దశమహావిద్యల అమ్మవార్ల యొక్క స్వయంభూ క్షేత్రాలకు వెళ్తూ ఉంటాం కాబట్టి అందులో క్లియర్ కట్గా నాకు ఆ సాంప్రదాయాల గురించి తెలుసు. ఇక్కడ ధూమావతి అమ్మవారి యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరిగిందంటే, ఇప్పుడు ఒక రోజున ఏమవుతుందంటే, అమ్మవారికి భర్త ఉండగానే స్త్రీలందరికీ భర్త విలువ తెలియదండి. భర్త పోయిన తర్వాత అయ్యో అని బాధపడుతూ ఉంటారు. భర్త ఉన్నంతకాలం కూడా మనిషి దగ్గరగా ఉన్నప్పుడు తెలియదు కాబట్టి మామూలుగా ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ మామూలు. ఎక్కువ మంది భర్తను సాధించి పడేస్తూ ఉంటారు. అయితే పార్వతీదేవికి కూడా ఈ యొక్క స్త్రీలందరికీ కూడా తెలియజేయాలి భర్త విలువ అనేటటువంటి విషయంతో ఆమె ఏం చేస్తుందంటే, ఒకసారి శివుడిని మింగిపడేస్తుంది. అంటే నేను ఒక్కదాన్నే ఉండలేనా, శివుడు ఉండాలా, భర్త ఉండాలా అని చెప్పేసి ఒక ఆలోచన వస్తుంది. సంకల్ప మాత్రం చేత భగవంతుడికి ఏంటంటే, గౌరీదేవికి సంకల్ప మాత్రం చేత అవన్నీ నిజాలైపోతాయి. ఇప్పుడు వినాయకుల వారు ఉన్నారండి, వినాయకుల వారిని నేను ఒక కొడుకునిగా తయారు చేయాలా అనుకుంది. ఒక పిండితో నులుగుతో ఇలా చూసుకుంటూ ప్రాణం పోసేసింది. అంతే. తల్లికి విధేయుడై ఉండాలా, తల్లిని మాత్రమే ప్రేమించాలా, ఎక్కువ తండ్రి గిండ్రి ఇవన్నీ తర్వాత అని ఆ విధంగా వినాయకుడు ఆవిర్భావం జరిగింది. అంటే అమ్మవారి సంకల్పంలో ఏదొస్తుంది. ఒకసారి ఏం జరుగుతుందంటే, పార్వతీ అమ్మవారు చక్కగా లక్ష్మి, సరస్వతి అందరినీ, దేవతలందరినీ భోజనాలకు పిలుస్తుంది. తమ భర్తలతో అందరూ వస్తారు. అయితే ఎప్పుడు కూడా డిన్నర్ అందరికీ వండించేసిన తర్వాత శివుడికి ఎప్పుడు ఒక అలవాటు ఉందండి. భోజనం చేసిన తర్వాత ఆఖరిగా పార్వతీదేవి కొంత మిగులుస్తాడనమాట. మిగిలిస్తే ఆ మిగిలిపోయినటువంటి ఆ అన్నాన్ని మన పార్వతీదేవి తింటుంది. ఇది లక్ష్మీదేవి అలా తిందు, సరస్వతిదేవి అలా తింది. ఎంగిలంటే మనోళ్ళు ఒప్పుకోరనమాట, అంత వైభవం. కానీ పార్వతీదేవి పాపం అందువల్లనే భర్తలు మీరందరూ ఆడవాళ్ళంతా ఎప్పుడు తినాలమ్మా, మీ ఆయనలు తినేసిన తర్వాత వాళ్ళు మిగిలిపోయినటువంటి ఎంగిల్ని మీరు తినాలి. ఇది శాస్త్రంలో మన సనాతన ఆడవాళ్ళు చెప్పేది. అంతేగాని వాళ్ళు ఎదురుకుండగానే వాళ్ళకంటే ముందు తినేయడం, వాళ్ళతో సమానం కూర్చొని వెంకీ అనడం, బిర్యానీలు తినడం ఇలాంటివన్నీ కుదరవు. కాబట్టి ఈ పార్వతీదేవి ఇలాంటివి చేయాలని చెప్పేసి, ఈ అవతారం రావాలి అని చెప్పి శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడంటే, శివుడిని ఆ రోజు కూడా డిన్నర్ రోజున అందరూ వచ్చి తినేస్తారు. పార్వతీదేవి పాపం అందరికీ కూడా వడ్డిచ్చేస్తుంది. ఆమె పతివ్రత కదా. అంటే లక్ష్మీదేవి, సరస్వతీదేవి కూడా మాంగళ్యాన్ని దేవతలే, అందులో డౌట్ లేదు. అని తత్వం వేరనమాట. గౌరీ తత్వం వేరు. గౌరీ కేవలం మాంగళ్యానికి సంబంధించినటువంటి దేవత. ఆ తర్వాత అందువల్లనే మనం గౌరీదేవి పూజ అనేటటువంటిది ఆడవాళ్ళు చేస్తాం. భర్త విలువ తెలియజేయాల్సినటువంటి అవసరము పార్వతీదేవిది కాబట్టి ఈ అవతారం రావాలి అని శ్రీ మహావిష్ణువు అనుకుంటాడు. ఎప్పుడు కూడా
భోజనం ఎంగిలి భోజనం చేస్తుంది కదా, శివుడు వదిలేస్తే శివుడిని వదలనివ్వకుండా చేయాలి. అందుకని శ్రీ మహావిష్ణువు వెళ్ళి ఏమని చెప్తాడంటే, నువ్వు వదలకు అని అంటే, అయ్యో వదలకపోతే ఆ రోజు ఆమె పాపం మాడిపోతుంది అని శివుడు అంటాడు. లేదు నేను ఎందుకు చెప్తున్నానో విను, వదలొద్దు అని చెప్తాడు. అలా అవతారం రావాలని ఉంది అని చెప్పేసరికి సరే అని పాపం చేసేది లేక శివుడు సైలెంట్గా ఉంటాడు. ఇక్కడ అమ్మవారు ఏం చేస్తుంది, మొత్తం ఇంద్రాది దేవతలు అందరు కూడా వడ్డిచ్చేసింది. తన కోసం ఒక్క మెతుకు కూడా లేదు. ఏం చేయాలి అప్పుడు? ఏం చేయాలి? పార్వతీదేవి ఏం చేస్తుంది, వస్తుంది, వచ్చి శివుడు వదిలాడు కదా అనుకుంటుంది. పాపం శివుడు వదలకపోయేసరికి ఇదేంటి నేను అందరికీ భోజనాలు పెట్టడం ఏంటి, ఇదే ప్రతి సగటు ఆడపిల్లలకి జరిగేటటువంటిది. వాళ్ళ పాపం ఏం చేస్తారు, అన్ని గిర్యానీలు అన్నీ వండేసి మనందరికీ భోజనాలు పెట్టేస్తారు, భర్తకు పెట్టేస్తారు, చుట్టాలకు పెట్టేస్తారు, శుభ్రంగా అందరూ తింటారు. అసలు చేసిన ఆవిడ తిందా అనేటటువంటి ప్రశ్న ఒక్కళ్ళు కూడా అడగరు. అసలు ఫస్ట్ ఇల్లాలు తినాలి, ఆ తర్వాత మిగతా గొట్టంగాళ్ళు ఈ భర్త ఈ యొక్క చుట్టాలకు పెట్టాలి. ఇది సాంప్రదాయం అమ్మ. ఇక నుంచి వంట చేసే ఆడవాళ్ళు ఫస్ట్ మీరు తినేసి ఆ తర్వాత పెట్టండి, లేకపోతే ఫలితం మీకు దొరకదు. ప్రవచనకారులకి ఏముంది, వాళ్ళు చెప్తారు భర్త ముందు తినాలి, భర్త ఎంగిళ్ళు తినాలి అని. భర్త అడగడు కదా మిమ్మల్ని తిన్నావా అని, లేకపోతే వచ్చిన చుట్టంగాళ్ళు ఒక్కడన్నా అడుగుతాడా నువ్వు తిన్నావా అని. కాబట్టి సిస్టమ్ చేంజ్డ్. గౌరీదేవి ధూమావతి అమ్మవారి అవతార ప్రయోజనం అదే. మీరు తినకపోతే ధూమావతి అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు రాదు. ఫస్ట్ మీరు తినేసేయండి. తినేసిన తర్వాత అప్పుడు మొగుడు గారిని, ఆ తర్వాత ఈ యొక్క చుట్టాలని అందరినీ పెడుదురు కానీ. ఇప్పుడు ఏం జరిగింది, ఆ అమ్మవారు పార్వతీదేవి పాపం చూసి ఏది శివుడు కూడా వదలలేదని ఫీల్ అయిపోతుంది. నా మీద ప్రేమ తగ్గిపోయింది అని చెప్పేసి నన్ను కూడా పట్టించుకోలేదండి. ఇదంతా శ్రీ మహావిష్ణువు చేసాడు తన సోదరుడు. ఈ విషయం తెలియదు తనకి. శివుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఆకలి వేసేస్తుంది, సాక్షాత్ క్రోధం వచ్చేసింది. క్రోధం వల్ల కోపం వచ్చినప్పుడు మనకు ఆకలి ఎక్కువ వేస్తుంది. ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు? అప్పుడు శివుడిని మింగిపడేస్తుంది. ఈ విశాల విశ్వం అంతా కూడా శివుడిని మింగేసరికి మనల్ని మింగేసింది అనమాట. మొత్తం ప్రపంచంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, వేళ్ళు అందరూ కూడా పొట్టలోకి వెళ్ళిపోయారు, అమ్మవారి పొట్టలోకి. ఆ తర్వాత ఒక్క నిమిషము తాను ఒక్కతే ఉన్నాను అనేటటువంటి ఫీలింగ్ వచ్చింది అమ్మవారికి. పక్కన మనకు ఎవరైనా ఉంటేనే కదా మన గొప్పలు మనం చెప్పుకొని బిల్డప్లు ఇవ్వచ్చు. పక్కన వాళ్ళు లేకపోతే మనకి ఎలాగా మన సోది ఎవరు వింటారు? ఇప్పుడు ప్రవచనకారులు వీళ్ళంతా కూడా ప్రవచనాలు చెప్తున్నామంటే అవతల వాళ్ళు వినేవాళ్ళు ఉంటేనే కదా మేము చెప్తాం. వినేవాళ్ళు లేకపోతే ఎవరు చెప్తామమ్మా, ఎవరు వింటారు? కాబట్టి మాకు అలాగే గౌరవం వచ్చిన తర్వాత మా అంత గొప్ప వాళ్ళు లేరు, మేము ప్రవచనాలు చెప్తాం, గురువులం, మేము చాలా బిల్డప్లు ఇస్తూ ఉంటాం. కాబట్టి ఆ విధంగా మొగుడు లేకపోయేసరికి అప్పుడు పార్వతీదేవికి బుద్ధి వచ్చింది ఏం చేయాలని. వెంటనే ఏం చేసింది, వీడియో అయిపోయింది, తెల్ల బట్టలు అయిపోయినాయి, తెల్ల జుట్టు అయిపోయింది, గుడ్లకు పీక్కుపోయింది, వికృత రూపం వచ్చేసింది. అలాగే ఈ యొక్క రూపమంతా కూడా కాకిని పట్టుకొని ఏమిటి అవతారం ఒక్క నిమిషంలో కక్కేసరికి మళ్ళీ ఆమె మళ్ళీ పార్వతీ రూపం వచ్చేసింది. అంటే సౌమంగళ్యత, బొట్టు, కుంకుమ ఏమని పెట్టుకుని. అంతకు ముందు వచ్చిన అవతారం అలా ఉండిపోద్ది అనమాట. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ కెమికల్ బాండింగ్లో మనము అయనిక్ బాండ్, కోవలెంట్ బాండ్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటాం. కోవలెంట్ బాండ్ లాగా అలా ఉండిపోద్ది, షేరింగ్ బేసిస్తో వచ్చింది. కాబట్టి పార్వతి షేర్డ్ హర్ అయాన్స్ అండ్ ఆల్ దిస్. దీనివల్ల మనకు కోవలెంట్ బాండ్ లాగా ధూమావతి అమ్మవారు వచ్చింది. బాగుంది. ఈ అవతారం మిగిలిపోయింది. ఈ అవతారం ఏంటంటే ధూమావతి సాధన ఎలా చేయాలంటే ప్రతి దేవతని కూడా మనము అమ్మ నాకు ఐశ్వర్యాన్ని ఇయ్యి, అమ్మ నాకు మొగుడిని ఇయ్యి, అమ్మ నాకు పిల్లల్ని అని అడుగుతాం కదా. ఈ అమ్మవారిని తీసే అమ్మ అనాలి. ఎవడన్నా రోజు తాగేస్తున్నాడు అనుకో, అమ్మ మా ఆయన తాగేస్తున్నాడు, వీడికి తాగుడిని అలవాటుని తీసేయి అనాలి, వదిలిచేయని అడగాల. అప్పుడు ఆ వ్యసనాన్ని తోసేస్తుంది ఆమె. అమ్మ డబ్బులు కావాలనుకోండి, ధనాన్ని ఇవ్వు అని అడగకూడదు, దరిద్రాన్ని తీసేయమ్మా అనాల. తీసేయంటే తీసేస్తుంది, అన్నీ తొలగించే ఆవిడ అనమాట. కాబట్టి ఏ కోరికైనా సరే అమ్మవారిని ఏమని అడగాల, తీసేయమని అడగాల, అప్పుడు ఆమె తీసేస్తుంది. అందువల్ల ఉచ్చాటన దేవత అంటారు. శత్రువులను కూడా, మనకు ఉన్నటువంటి శత్రువులను కూడా తీసి అవతల పడేస్తుంది అమ్మవారు. అంటే అమ్మవారి రూపం ఎలా ఉంటుందంటే తెల్ల చీర కట్టుకొని, వీడియో ఎలా ఉంటుంది, తెల్ల జుట్టు వేసుకొని, కాకి నడుపుతున్నటువంటి రథాన్ని కొన్నిసార్లు గాడిద నడుపుతున్నటువంటి రథం, గాడిదని వాహనంగా చేసుకొని ఉంటుంది, చేట పట్టుకొని ఉంటుంది. తర్వాత ఈమెనే జ్యేష్ఠాదేవి అంటాం, శనీశ్వరుడు భార్యగా. ఈశ్వరుడే శనీశ్వరుడు వేరే తత్వం అంతా ఒకటే. కాబట్టి జ్యేష్ఠాదేవి అంటాం, దరిద్ర దేవత అంటాం, ధూమావతి అంటాం. అయితే ఇక్కడ మామూలు దరిద్ర దేవతకి ఈవిడికి తేడా ఏమిటంటే, మామూలు జ్యేష్ఠాదేవికి ఈమెకి తేడా ఏంటంటే,
ఈమె పార్వతీదేవిలో అవతారం కాబట్టి దశమహావిద్యల్లో ఒకటి కాబట్టి ఈమె మంగళాలను చేకూరుస్తుంది, అంటే ఇస్తమాను శుభాలనే చేకూరుస్తుంది. కాబట్టి ఈమె పూజ దర్జాగా మనం చేసుకోవచ్చు. ఉగ్రదేవత అయినప్పటికీ కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, ఏ అనుమానాలు అక్కర్లేదు. ఓం ధూమావతి నమః అంటే చేసుకుంటే చాలు. ఎవరైతే చేతబళ్ళు చేశారో, బ్లాక్ మ్యాజిక్స్ చేశారో, శత్రువులు ఉచ్చాటన ఇలాంటివన్నీ కూడా చేశారో అవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి దర్జాగా ఈ అమ్మవారి జయంతి ఆ రోజు వచ్చింది. మంగళవారం నాడు, మంగళవారం రావడం చాలా మంచిది. ఈ రోజున అందరూ పసుపు కుంకాలేసి నిమ్మకాయ దీపాలు పెట్టి, బూడిద గుమ్మడికాయ దీపాలు పెట్టి, పులిహార నివేదన చేసి చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మీ కష్టాలన్నింటినీ కూడా దూరం చేస్తుంది, సుఖాలను ఇస్తుంది. ఒకటే అడగండి, మా కష్టాలను దూరం చేయండి అని అడగండి, సుఖాలు ఇవ్వండి అని అడగకూడదు. ఇవ్వండి అనే పద్ధతి లేదు ఈ ధూమావతి సాధనలో. తీసేయండి అంటే కష్టాలు తీసేయండి, రోగాలను తీసేయండి, మా పిల్లలు అల్లరి చేస్తున్నారు అల్లరిని తీసేయండి, మా పిల్లల మూర్ఖత్వాన్ని తీసేయండి, మా మొగుడిని అల్లరిని మూర్ఖత్వాన్ని తీసేయండి, తాగుడిని తీసేయండి, ఇట్లా తీసేయండి అని అడగండి. దరిద్రాన్ని తీసేయండి, అన్ని శుభాలు చేస్తుంది. శుభమస్తు.